ఆత్మీయ జీవితం అనేది ఒక పరుగు పందెం. పరుగు పందెంలో పరుగు ప్రారంభించేవాడు గురి ఎద్దకు పరిగెత్తాడా లేకపోతే పడిపోదామని పరిగెత్తాడా? మీరు ఎప్పుడైనా పరుగు పందాలు చూసారో చూడదు నాకు తెలియదు, కానీ పరుగు పందాన్ని ప్రారంభించే ప్రతి ఒక్కరు కూడా గురి ఎద్దకు పరిగెత్తడానికి పరుగు ప్రారంభిస్తారు. కానీ అలా పరుగు ప్రారంభించినప్పుడు కొన్నిసార్లు ఏమైందంటే ఆ పరుగు పరిగెత్తేటప్పుడు కొన్నిసార్లు ఎదురు దెబ్బ తగిలి పడిపోతారు. చూసారా చూడలేదా? చాలా మంది పడిపోయినప్పుడు కొంతమంది విరమించుకుంటారు, కొంతమంది ఏం చేస్తారంటే పడిపోయినా సరే మరలా తిరిగి లెగిసి పరిగెడతారు. ఆత్మీయ జీవితంలో కూడా పరిశుద్ధత, పరలోకం మనం చేరవలసిన గమ్యం. ఎప్పుడు కూడా ఒక ఆత్మీయ జీవితాన్ని ప్రారంభించిన వ్యక్తి పరిపూర్ణంగా ఒకరోజు పరిపూర్ణతలకు రాల. కొన్నిసార్లు మనం నడిచే క్రమంలో పడిపోతాం, కొన్నిసార్లు మనం నడిచే క్రమంలో ఎదురు దెబ్బలు తగులుతాయి, కొన్నిసార్లు గాయాలు అవుతాయి. ఇలా గాయాలైనప్పుడు జరిగే విషయం ఏంటంటే మనం ఆత్మీయంగా, భౌతికంగా, శరీరంగా కొన్నిసార్లు మనం నష్టపోతాం. అయితే కొన్నిసార్లు మనకు తగిన గాయాలను బట్టి మన జీవితంలో, మన ఆత్మీయ జీవితం మీద ఎఫెక్ట్ పడి ఏం జరుగుతుందంటే విశ్వాసంలో మనం భ్రష్టులుగా మారిపోతాం. ఏంటో మారిపోతాం. చాలా సందర్భాల్లో మనం విశ్వాస జీవితంలో ఒకనొకప్పుడు మన స్థితి నేడు ఉండదు. ఒకప్పుడు ఉద్యమంగా మండినోడు దేవుని కోసం, ఒకప్పుడు దేవుడు అంటే పిచ్చి పిచ్చిగా ప్రేమించిన వాళ్ళు, ఒకప్పుడు ప్రార్థన అంటే మోకాలు వేస్తే గంటల ప్రార్థన చేసిన వాళ్ళు, సమయాలు గడిచే కొన్ని గాయాలు తగిలినప్పుడు జరిగే విషయం ఏంటంటే ఆటోమేటిక్ గా దేవుడయ్యే ప్రస్తావన కూడా తీసుకురారు. ఏం తీసుకున్నారు? అలా వారి జీవితాలు, వారి పరిస్థితులు మారిపోతాయి. ఇలా మారిపోయినప్పుడు చాలా మంది ఇలా అనుకుంటారు ఏంటంటే ఇక దేవుడు నన్ను పట్టించుకోడు, ఇక దేవుడు నన్ను మళ్ళా క్షమించడు, నేను పడిపోయాను కాబట్టి దేవుడు మరలా తిరిగి నన్ను చేర్చుకోడు, ఇక నేను తిరిగి మరలా బాగుపడను, ఇక నా జీవితం ఇంతే, నేను దీంట్లో కాంప్రమైజ్ అయిపోయి బ్రతికేయడమే నాకు బ్రతుకు అనుకుంటారు. ఖచ్చితంగా మనం ఒక విషయాన్ని గుర్తించుకోవాల్సింది ఏంటంటే అర్థం చేసుకోకపోతే అబద్ధాలు వస్తాయి. ఏమొస్తాయి? ఒకసారి నాతో పడి చెప్పండి. అర్థం చేసుకోకపోతే అబద్ధాలే వస్తాయి. భార్య భర్తల జీవితంలో కావచ్చు, స్నేహ జీవితంలో కావచ్చు, దైవిక సంబంధమైన విషయాల్లో కూడా కావచ్చు. ఎప్పుడైతే మనం అర్థం చేసుకోవడంలో తప్పుగా అర్థం చేసుకుంటామో అప్పుడు జరిగేది ఏంటంటే ఆటోమేటిక్ గా మనం కొన్ని బంధాలను లాస్ అయిపోతాం. అలాగే మనం దేవుణ్ణి అర్థం చేసుకునే విషయాల్లో ఎలా అర్థం చేసుకుంటున్నామని మన ఆలోచన విధానం మారాలి. ఈ రాత్రి దేవుడు నిన్ను నన్ను ఇక్కడ తీసుకొచ్చింది, నన్ను ఇక్కడ నిలబెట్టడానికి కారణం ఏంటంటే మీ ఆలోచన విధానం, మీ ఆలోచన శైలి మారాలి దేవుడి పట్ల. ఈరోజు చాలా మంది దేవుడిని ఎలా చూస్తున్నారంటే మానవ తలంపులతో చూస్తున్నారు. ఏ తలంపులతో చూస్తున్నారు? దేవుడు అనగానే ఇంకో విచిత్రం ఏంటంటే దేవుడి గారు మేము నీతి ముసలి పోజు పడుతూ ఉంటారు చాలా మంది వారి తలంపుల్లో. ఖచ్చితంగా దేవుడు నేను క్షమిస్తున్నాడు అంటే లేదులే, నేను క్షమాపణ పొందడం అనుకుని కాదని వారే పెద్ద నీతి మంతులుగా ఫీల్ అవుతా ఉంటారు. చూడండి దేవుడు ఎవరు మాట్లాడుతున్నాడు ఒకసారి చూద్దాం. యెషయా గ్రంథంలో ఆయన ఇలా అంటున్నాడు. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 8వ వచనం. నా తలంపులు మీ తలంపులు వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు. ఆకాశములు భూమి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో నీ మార్గము కంటే నా మార్గం, నీ తలంపులు కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. ఇక్కడ మనం గ్రహించవలసిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే దేవుడిని ఆయన విధానంలో అర్థం చేసుకోవాలా. ఎవరి విధానంలో అర్థం చేసుకోవాలి? ఒకసారి మీ పక్కలో చెప్పండి. దేవుణ్ణి పక్కలో చెప్పండి, సిగ్గుపడుతుందని తెలిసిన వాళ్ళు కదా. దేవుణ్ణి ఆయన విధానంలో అర్థం చేసుకోవాలి. ఈరోజు చాలా మంది స్వనీతి పరులు ఉన్నారు సమాజంలో, సంఘంలో కూడా స్వనీతి పరులు ఉన్నారు. ఏ నీతి పరులు? ఎగ్జాంపుల్ ఒక విషయం చెప్తానంటే, ఎవరైనా భక్తిగా ఉండి భక్తిలో కొంత దిగజారనుకోండి, చిన్న తప్పు చేశారనుకోండి, ఇక ఏం చేస్తారు తెలుసా? వీళ్ళ నీతిని చూపిస్తాం మొదలెడతారు. ఎవరైనా చూపిస్తాం అంటే మా అంత నీతి పరులు లేదు, నువ్వు పడిపోయావు, నువ్వు చెడిపోయావు, ఇక నువ్వు పనికిరావు దేవుడి కోసం అని చెప్పేసి చాలా మంది ఏం చేస్తారంటే వారి నీతి మంతులుగా కనపరుచుకోవడానికి ఎదుటి వ్యక్తిని తక్కువ చేస్తారు. ఇది సంఘంలో చాలా మంది కలిగి ఉన్న ఒక ఉద్దేశం. అయితే దైవిక సంబంధమైన విషయాల్లో కూడా చాలా మంది ఏం చేస్తారంటే అలాగే ఆలోచించి వాళ్ళు చిన్న తప్పిదాలు, చిన్న లోపాలు చేసినప్పుడు ఇక నా జీవితం అంతే, ఇక నేను పాపంలో బ్రతకడమే, ఇక కాంప్రమైజ్ అని అనుకుంటారు. కానీ గుర్తుపెట్టుకోండి, దేవుడు మీ నుండి కోరుకునేది ఏంటంటే నువ్వు నేను పడిన స్థితిలో ఉండడానికి వీలు లేదు.
నువ్వు ఎంత భ్రష్టుడు అయిపోయినా సరే, నీ బ్రతుకు ఎంత దిగజారిపోయినా సరే, నువ్వు దేవుడికి ఎంత దూరం అయిపోయినా సరే, మనుషులు నిన్ను విడిచిపెడతారేమో నీతో బాగుండి నీకు వ్యతిరేకులైతే, కానీ ఆయన శత్రువుని సైతం ప్రేమించే దేవుడు. ఆయన ఎవరిని ప్రేమించేవాడు? శత్రువునే ప్రేమిస్తే నిన్ను నన్ను ఎలా విడిచిపెడతాడు అనుకుంటున్నావు? నిన్ను నన్ను ఎలా వదిలిపెడతాడు అనుకుంటున్నావు? ఖచ్చితంగా దేవుడు ఈ రాత్రి మీతో మాట్లాడతాడు. మీరు మరలా తిరిగి రూపాంతరం చెందాలా, మీరు మరలా తిరిగి మీ బ్రతుకులు కట్టుకోవాలి, మీరు మరలా తిరిగి ఏం చేయాలి తెలుసా? మీ విశ్వాస జీవితంలో మీ స్థితిగతుల్లో మార్పు రావాలి. దేవుడు చూడండి ఏమంటున్నాడు భ్రష్టులు అయిపోయిన వారి గురించి. ఒకసారి చూద్దాం, దేవుడు ఎంత స్పష్టంగా మాట్లాడుతున్నాడు భ్రష్టులు అయిపోయిన పిల్లల గురించి. 3వ అధ్యాయం 22వ వచనం. ఇర్మీయా గ్రంథం భ్రష్టులైన బిడ్డలారా, 3వ అధ్యాయం 22వ వచనం. భ్రష్టులైన బిడ్డలారా తిరిగి రండి, మీ అవిశ్వాసమును నేను బాగు చేసేదను. చాలు. చూడండి దేవుడు ఏమంటున్నాడు? భ్రష్టులైపోయిన వారా పొండి అంటాడా? చెప్పండి. భ్రష్టులైన వారా మీరు పనికిరారు. భ్రష్టుడు అంటే ఎవరు చెప్పండి? చెప్పండి. భ్రష్టుడు అంటే ఎవరు? ఏమన్నా మన భ్రష్టుమా? మీరు భ్రష్టులు అని ఎప్పుడు అనుకోకూడదు. భ్రష్టుడు అంటే ఎవరు తెలుసా? దేనికి పనికిరాను. భ్రష్టుడు అంటే ఇక వాడి జీవితంలో సమాజంలో అంత ఇక ఒక రకంగా చెప్పాడు తీసేసినాడు అంటారు కదా వాడు. చూడండి దేవుడు ఏమంటున్నాడు? భ్రష్టులైన వాళ్ళారా మీరు పోండి, భ్రష్టులైన వాళ్ళారా మీరు నాశనం అయిపోండి, భ్రష్టులైన వాళ్ళారా మీరు నాకు పనికిరారు అట్లా. భ్రష్టులైన పిల్లలారా మీరు తిరిగి రండి, తిరిగి వస్తే ఆయన ఏం చేస్తా తెలుసా? నేను మిమ్మల్ని బాగు చేస్తాను అంటున్నాడు. దేవుడి ఉద్దేశం, దేవుడి లక్షణం, దేవుడి పోలిక, దేవుడి స్వభావం ఏంటంటే ఆయన పాపులను బాగు చేసే దేవుడు. ఎవరిని బాగు చేసే దేవుడు? కానీ ఈ రోజు సమాజంలో చాలా మంది స్వనీతి పరులు ఏం చెప్తున్నారు తెలుసా? నువ్వు తప్పు చేసావు కాబట్టి ఇక దేవుడు నిన్ను పట్టించుకోడు, ఇక నువ్వు తప్పు చేసావు కాబట్టి దేవుడు నిన్ను నిర్లక్ష్యం చేస్తాడు, ఇక నువ్వు తప్పు చేసావు కాబట్టి నీ బ్రతకంతా ఈ తప్పులో బ్రతకడమని సైతానుగాడు ఈ రోజు మనల్ని బందీగా చేశాడు. ఈ భ్రష్టత్వం ఏం చేశాడు మీకు అర్థం కావడం విషయం చెప్తున్నాను. ఒకసారి అయితే ఒక పులి పిల్ల మాట్లాడుకుంటారు. ఏం మాట్లాడుకుంటారు? మీరు అనొచ్చు పులి పిల్ల అట్లా మాట్లాడుకుంటారు, అయితే కథలో మాట్లాడుకుంటారు, నిజంగా మాట్లాడుకో. ఆటి భాష ఆడుకుంటుందా ఉందా? ఆటి భాష ఆడుకుంటది. పులి పిల్ల మాట్లాడుకుంటే పులి పిల్ల అంట పులిని అడుగుతుందంట, అమ్మ మన చేతికి ఇంత గోల్డ్ ఉన్నాయి కదా, ఏంటమ్మా ఈ గోల్డ్ అంటే, మా తీసుకెళ్ళమ్మా ఈ గోల్డ్ ఏంటి అని అడుగుతుంటే అప్పుడు ఈ పులిపిల్లతో పులి చెప్తుందంట, ఈ గోల్డ్ ఎందుకంటే శత్రువుని చీల్చగలిగిన సామర్థ్యాలు దీనికి ఉన్నాయి. మనం ఆహారాన్ని సంపాదించుకునే క్రమంలో ఎంత పెద్ద జంతువు వచ్చినా ఈ గోళ్లతో చీల్చి దాన్ని మనం సంపాదించుకుంటామని చెప్తుంటే అప్పుడు ఈ పులిపిల్ల అడుగుతుందంట, మరి ఏంటమ్మా ఎప్పుడు మనం ఉపయోగించలేదని. అప్పుడు ఈ పులి చెప్తుందంట, మనం బోనులో బందీలుగా ఉన్నాం, అందుకే వీటిని ఉపయోగించలేకపోతున్నాం. అదే మనం అడవిలో ఉంటే మన శక్తి సామర్థ్యాలు ఉపయోగించే వాళ్ళని చెప్పిందంట. ఎందుకు నేను విషయం చెప్తానంటే ఈ రోజు ఎంతో మంది తమ శక్తి సామర్థ్యాలను ఉపయోగించుకోలేకపోవడానికి అపవాది రాజ్యాన్ని కోల్చవలసిన వారు ఈ రోజు అపవాది బందీకాణాలు ఉన్నారు. కారణం ఏంటంటే విశ్వాసంలో భ్రష్టులైపోయారు. కారణం ఏంటో చెప్పనా? అపవాది నీ జీవితంలో నా జీవితంలో అవిశ్వాసం అనే ఉచ్చులో మనం పెట్టింది. ఏ దేంట్లో పెట్టాడు? అవిశ్వాసం. మనం గనక విశ్వాసం బలపడితే ఏం జరుగుతాడో తెలుసు, మనం గనక నిలబడితే ఏం జరుగుతాడో తెలుసు. కాబట్టి వాడు ఏం చేస్తాడు తెలుసా? కులమని ఉచ్చులో పెట్టాడు కొంతమందిని, మతం అని ఉచ్చులో పెట్టాడు కొంతమందిని, వ్యభిచారం అని ఉచ్చులో పెట్టాడు కొంతమందిని, తాగుడనే వ్యసనంలో పెట్టాడు కొంతమందిని. ఖచ్చితంగా నేను చెప్తున్నాను, నువ్వు తాగుడనే వ్యసనంలో ఉన్నా, ఏ వ్యసనంలో ఉన్నా, ఎక్కడున్నా సరే దేవుడి రాత్రి మనకు పిలుపునిస్తుంది అంటే మీరు ఆయన యుద్ధకు వస్తే మరలా తిరిగి ఆయన మిమ్మల్ని బాగు చేస్తారు. హల్లెలూయా. చూడండి ఇక్కడ స్పష్టంగా చాలా సార్లు మనలో కలిగించే ఒక ఫీలింగ్ అంటే తెలుసా? సైతాన్ గడు, మీకు విషయం చెప్పనా? సైతాన్ గడికి తలంపుల్ని ప్రేరేపించగలిగిన శక్తి ఉంది. ఏముంది చెప్పండి ఒకసారి? అపవాదికి నీ తలంపులను ప్రేరేపించే శక్తి ఉంది. చాలా మందికి ఇలా అనిపిస్తాను ఒకసారి, అసలు ఏంటన్నా నాకు అప్పుడప్పుడు తలంపులు ఇలా పిచ్చి పిచ్చిగా వస్తున్నాయి, ఎందుకు నాకు ఇలా విపరీతమైన. కొంతమందికి అయితే ఎలా ఉంటదంటే జరిగిపోయినాయి, ఎప్పుడెప్పుడో జరిగిపోయినాయి కూడా జ్ఞాపకంలోకి వచ్చి వారు కోపంగా తీవ్రత వచ్చేస్తా ఉండదు. జరిగిపోయిన విషయాలు జ్ఞాపకాలకు వచ్చేస్తా ఉంటే కొంతమందికి కారణం ఏంటి తెలుసా? అన్ని పక్క నుండి నేను రేపుతున్నాడు. కొంతమంది ఎప్పుడో చేసిన పాపం కూడా దేవుడి దగ్గరకు వచ్చి పశ్చాత్తాపడిన తర్వాత కూడా పదే జ్ఞాపకాలు చేసుకొచ్చి నేనేం చేస్తాను తెలుసా? అపరాధ భావంలోకి తీసుకొచ్చి విశ్వాసహీనుడిగా నేను చేస్తాడు. కారణం ఏంటో చెప్పనా? నిన్ను బందీకాలంలో పెడితే నీ శక్తి సామర్థ్యాలు ఉపయోగించలేవు నువ్వు.
ఖచ్చితంగా ఈ రాత్రి నేను చెప్తున్నాను, మన దేవుడు ఎవరో తెలుసా? నీ గతాన్ని బట్టి నేను దూషించేవాడు కాదు. మన దేవుడు ఎవరో తెలుసా? గతాన్ని బట్టి నేను నిందించేవాడు కాదు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిని బట్టి ఆయన దగ్గరకు వస్తే మరలా నీ స్థితిని బాగు చేసేవాడు మన దేవుడు. హల్లెలూయా. ఎవరు మన దేవుడు? తప్పిపోయిన కుమారుడు తన జీవితంలో ఇంకా ఉండగానే తండ్రి ఏం చేశాడు? మీకు మాట చెప్పనా? సమాజానికి దేవునికి చాలా తేడా ఉంది. సమాజం ఏం చేసిందో తెలుసా? సమాజం ప్రస్తుతాన్ని కూడా చూడదు, గతానికి వస్తుంది. ఎందుకంటే సమాజం ఎప్పుడూ కూడా మనం బాగుపడి చూడలేరు. సమాజంలో చాలా మంది వ్యక్తులు అలా ఉంటారు. మనం బాగుపడి ఎందుకు చూడలేరంటే ఎలాగైనా సరే మనల్ని కించపరిచి మాట్లాడాలి, అవమానపరిచి మాట్లాడాలి. ఈ స్వభావం కలిగి ఉంటారు సమాజం. కానీ దేవుడు ఎప్పుడు ఆ స్వభావాన్ని కలిగి ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో మీరు ఎక్కడైనా ఎప్పుడైనా సరే దేవుడు జరిగిపోయిన విషయాన్ని తీసుకొచ్చి ఎవరైనా తిట్టినట్టు చూపిస్తారు నాకు. ఒక్కళ్ళ వాళ్ళు పాపం చేసి ఆ పాపాన్ని ఒప్పుకోబోతున్న పలానా పాపం చేసి ఒప్పుకో మార్చి పొందన్నాడు. అలా కాకుండా నువ్వు పలానా పని చేసావు, పలానప్పుడు ఇంత పనికి మనోడు అని ఇప్పుడు దేవుడు చెప్పాడా? బైబిల్ ఎక్కడా చెప్పలేదు దేవుడు. ఎందుకో చెప్పనా? దేవుడు గతాన్ని తవ్వేవాడు కాదు. ఎవరు కాదు? ఒకసారి చెప్పండి. దేవుడు గతాన్ని తవ్వేవాడు కాదు. దేవుడు అన్నాడు గతాన్ని తవ్వడం. గతాన్ని తవ్వేది మనుషులు. ఎవరు? హల్లెలూయా. ఒకసారి దేవుడు స్తోత్రం చెప్పండి. గతాన్ని మనుషులు తవ్వాలి, కానీ దేవుడు ఎన్నడూ తవ్వడం. ఎందుకు దేవుడు గతాన్ని తవ్వడంటే గతాన్ని తవ్వడం వల్ల ఉపయోగం లేదు. దేవుడు జ్ఞానవంతుడు. కానీ మనుషులు ఏం చేస్తారు తెలుసా? అసూయతో, ద్వేషంతో ఈడ ఇప్పుడు చెబుతున్నాడు కదా, అప్పుడు ఏం చేశాడు? ఇప్పుడు చెప్తే నేను అప్పుడు ఎట్టున్నాడు? ఖచ్చితంగా చెప్తున్నా, దేవుడు నీ స్థితిగతులను నీ అంతరంగాన్ని మార్చాలనుకుంటాడు. కాబట్టి మీరు ఏం చేయాలంటే ఎప్పుడు కూడా మీ గతాన్ని గురించి కృంగిపోవడానికి వీలేదు. వాడు ఏం చేస్తాడంటే నీలో నీ ప్రేరేపణ కలగజేస్తా ఉంటాడు. నీ వల్ల కాదు, నువ్వు చేత కాదు, ఇక నీ బ్రతికింతే, నీ రాతింతే, నువ్వు ఇక్కడ పడి ఆడవలసిందని చెప్తాడు. కానీ దేవుడి రోజు నీకు పిలుపునిస్తున్నాడు. ఆ పిలుపు ఏంటంటే నువ్వు మరలా తిరిగి ఆయన దగ్గరకు వస్తే ఆయన బాగు చేస్తాడు నిన్ను. నువ్వు నీ అందరూ బాగుపడలేవు. ఏం చేయను? ఒకసారి చెప్పండి. నేను నా అంతటా నేనే బాగుపడలేను. చాలా మంది నాడు ఇంకో రకంగా ప్రయత్నం చేస్తారు. ఏంటి తెలుసా? నువ్వు ఇది మానేసి నాకు చర్చికి వెళ్ళు, నువ్వు ఇది మానేసి మారుమనసు ముందు, నువ్వు ఇది చేసిన తర్వాత పూర్తిగా అయిపోయిన తర్వాత బాప్తిసం ఉందని చెప్తారు. నేను ఒక విషయం చెప్పనా? ఏ వ్యక్తి అయితే తన మారుమనసు పొందగలిగితే దేవుడు అవసరం. దేవుడు మన జీవితాన్ని మారుస్తాడు. దేవుడు మన స్థితిగతులు మారుస్తాడు. కాబట్టి మనం ఆయన దగ్గరికి రావాలా. చాలా మంది ప్రయత్నం చేస్తూ ఉంటారు మారడానికి, కానీ మన వల్ల కాదు. అయితే నేను ఈరోజు చెప్తున్నాను, మీరు ఆయన యొద్దకు రాగలిగితే ఆయన చేసే పని ఏంటంటే ఆయన తిరిగి బాగు చేస్తారు. కొంతమందిలో ఉన్న ఫీలింగ్ ఏంటంటే నేను చర్చికి వచ్చి అంత మంచివాళ్ళు కాదు. ఏం కాదు, చాలా మంది చెప్పిన డైలాగ్ ఏంటంటే నేను చర్చికి వెళ్ళి అంత మంచోని కాదు, నేను చర్చికి రావడానికి అంత మంచోని కాదు. మీరంటే మంచోని కాబట్టి చర్చికి వెళ్తాను పిచ్చి పిచ్చి డైలాగ్ పడుతుంటారు చాలా మంది. ఇది ఏమంటారంటే స్వనీతి అంటారు. ఏమిది అంటారు? ఈ ఇట్లా లోన్ చెప్తే నాకు ఏమనిపిస్తా ఉంటుందంటే జ్వరం వచ్చింది రా డాక్టర్ దగ్గరికి వెళ్తారా అంటే అబ్బాయి ఇప్పుడు కాదు తగ్గినా పడతాను అంటారు. చూడండి ఆ చూస్తే మీకు ఏమనిపిస్తుంది? మీకు అర్థం కాదు, స్పీడ్గా చెప్పే కదా, స్లోగా చెప్తాను. మీ ఇంట్లో ఎవరికైనా జ్వరం వచ్చింది, హాస్పిటల్కి వెళ్తారు అన్నారు. మీరు జ్వరం పోయింది ఇప్పుడు హాస్పిటల్ రమ్మండి తగ్గినా పడతాను అన్నారు. వాళ్ళు మీరు అనుకుంటారు ఒరే నా దగ్గరికి వెంటనే మిమ్మల్ని బాగు చేస్తానని దేవుడు చెప్తుంటే ఇప్పుడు కాదు నేను మారినాక ఏదైనా మారేది. నీ అంతట్లో మారగలిగితే, నీ అంతా నీ బ్రతుకు మార్చగలిగితే దేవుడే స్వయంగా భూమి మీదకి రావాల్సిన పని లేదు. అందుకే ఆయన ఏమన్నాడంటే నా ఎత్తుకు రండి. ఒకవేళ మీరు భ్రష్టులయ్యారా, అవిశ్వాసులు అయ్యారా, మీ జీవితాలు ఒకవేళ వ్యతిరేకమైన దిశలో పోతున్నాయా, ఒకవేళ నీ జీవితాన్ని నువ్వు చేతులారా నాశనం చేసుకున్నావా? చాలా మంది అయితే చేతులారా వారి జీవితాన్ని నాశనం చేసి ఏం చెయ్యాలో తెలియక సూసైడ్ చేసి చచ్చిపోతా ఉంటారు. నేను ఖచ్చితంగా ఒక విషయం చెప్పనా, నీ జీవితం నీ చెయ్యి దాటిపోయి ఉండొచ్చు, కానీ సృష్టికర్త అయిన దేవుడు చెయ్యి నీ జీవితం దాట్లా. ఎందుకో తెలుసా? నీ కలిగిన ప్రశ్నలకు నీకు సమాధానం లేదేమో, కానీ నేను చెప్తున్నా నిన్ను నిర్మించిన వాడి దగ్గర ప్రతి ప్రశ్నకు సమాధానం ఉందా లేదా? యోగు ప్రతి ప్రశ్నకు దేవుడు సమాధానం చెప్పడా చెప్పలేదా? యోగు జీవితానికి దేవుడు ప్రశ్నకు సమాధానం చెప్తే ఈ రోజు నీ జీవితంలో కలిగిన ప్రతి ప్రశ్నకు కూడా ఆయన సమాధానం చెప్పగలరు. హల్లెలూయా. చూడండి, ఇక్కడ దేవుడు కోరుకున్నది ఏంటంటే ఎవరైతే అవిశ్వాసులు అయిపోయారో, ఎవరైతే భ్రష్టులుగా మారిపోయారో వారందరూ తిరిగి ఆయన దగ్గరికి రావాలి. ఏం చేయాలి? ఒకసారి చెప్పండి. నువ్వెంత అవిశ్వాసమైనా యేసుని నేను ప్రేమిస్తున్నాను. ఇంకో విషయం చెప్పనా, మనం ఇంకా పాపులమైందని మనం ప్రేమించడం ఉంది వాక్యంలో. ఎక్కడ? ఒకసారి చెప్పండి. మనము ఇంకా పాపులమైనగా ఆయన మనల్ని ప్రేమించాడు. పాపులమైనగా ప్రేమించిన దేవుడు నీ అవిశ్వాసాన్ని బట్టి నేను ప్రేమించడా? చెప్పండి. నువ్వు పాపిగా ఉన్నప్పుడే, నువ్వు లోకంలో ఉన్నప్పుడే నీ కొరకు ప్రాణం పెట్టాడు. మీకు ఇంకో మాట చెప్పనా, నా జీవితంలో యేసు ప్రభు అప్పుడు భయంకరంగా దూషించాను. నేను పాస్టర్లను తిట్టేవాడిని, చర్చికి వచ్చేవాడిని తిట్టేవాడిని. ఇలా ఉండి నేను
దేవుడు నన్ను ప్రేమించి ఇలా మార్చాడంటే కారణం ఆయన ప్రేమ పడ్డా నా జీవితాన్ని, లేదా నేను ఏదో జ్ఞానవంతుని కాబట్టి మార్చబడ్డా? కేవలం నేను చెప్తున్నా ఆయన ప్రేమను బట్టి మాత్రమే. నేను ఖచ్చితంగా చెప్తున్నాను, ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. ఒకసారి చెప్పండి, ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. అర్థమైందా? ఆ ప్రేమను మనం ఏంటంటే ఫస్ట్ గ్రహించాలి. అసలు దేవుడి మనస్తత్వం ఏంటో తెలియాలి. మీకు అర్థం కాక ఒక విషయం చెప్తాను. అప్పట్లో శాస్త్రులు పరిచయాలు ఉండేవాడు. శాస్త్రులు పరిచయాలు ఏం చేసేవాళ్ళు అంటే మా అంత పరిస్థితులు ప్రపంచంలో అయిపోతూ ఉండేవాడు. ఇలాంటి వాళ్ళు యేసు ప్రభువుని కామెంట్ చేసేవాడు కొన్ని విషయాలు. ఆ విషయం ఏంటో తెలుసా? ఆయన పాపకుల ఇంటికి భోజనానికి వెళ్ళేవాడు. ఎక్కడికి వెళ్ళేవాడు? అప్పుడు ఆయన అనేవాళ్ళు, ఈయన ప్రవక్త కదా. ఒకసారి ఒక వ్యభిచారం చేసే స్త్రీ యేసు ప్రభు దగ్గరకు వస్తే ఆయన పాదాలు కడుగుతుంది. ఆవిడ కన్నీళ్ళతో పాదాలు కడిగి పురులతో తన పాదాలు తుడుస్తుంది. తుడిచిన సందర్భంలో వాళ్ళు అంటారు, ఈయన ప్రవక్త కదా, ఆమె ఎలాంటి స్త్రీ ఈయన తెలీదా, ఏంటి ముట్టుకుంటే సైలెంట్ గా ఉన్నాడు అన్నాడు. అంటే మనుషులు ఎలా ఆలోచిస్తారు, దేవుడిని ఎలా అర్థం చేసుకుంటారంటే దేవుడు నీతిమంతుల కోసం అర్థం చేసుకుంటున్నారు. ఎవరి కోసం అర్థం చేసుకుంటున్నారు? అంతేనా కదా? ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు, ఈ పాపి జక్కయ్య అనే మనుషుడు పాపి అయిన జక్కయ్య మనిషికి అర్థం ఇంటికి వెళ్తాడు దేవుడు అంటే మనుషులు ఎలా ఆలోచిస్తారంటే నీతిమంతులకు మాత్రమే దేవుడు అని ఆలోచిస్తారు. కానీ దేవుని మనస్తత్వం, దేవుని విధానం ఏంటంటే ఆయన నీతిమంతులకు మాత్రమే కాదు, చెడిపోయిన వారికి పడిపోయిన వారికి కూడా దేవుడే. ఎందుకు చెడిపోయిన వారికి పడిపోయిన వారికి ఆయన దేవుడు అంటే చెడిపోయిన వారికి పడిపోయిన వారిని వారి పాపాలను బట్టి వారిని ప్రోత్సహించట్లా, వారి పాపాన్ని విడిచిపెట్టడానికి దేవుడు వారికి అవకాశాన్ని ఇస్తున్నాడు. ఏమిస్తున్నాడు? అంతేనా కదా? ఆయన అవకాశం ఇస్తున్నాడు కాబట్టి మనం మారాలి. ఆయన అవకాశం ఇస్తున్నాడు కాబట్టి మనం బతుకులు మార్చుకుంటే మనం ఖచ్చితంగా మన జీవితంలో ఆశీర్వాదకరమైన జీవితానికి వస్తాం. ఏ జీవితానికి వస్తాం? హల్లెలూయా. చూడండి, మీకు ఒక విషయం చెప్తాను. మీ అందరికి తెలిసిందే, కొత్త ఏం లేదు. ఒక మనుషులకి 100 గొర్రెలు ఉన్నాయంట. ఎన్ని గొర్రెలు? 100 గొర్రెల్లో ఒక గొర్రె తప్పిపోయిందంట. ఇప్పుడు ఈ తప్పిపోయిన గొర్రెని 99 వదిలేశాడా? ఏం చేశాడు మరి? ఏం చేశాడు చెప్పనా? 99 విడిచిపెట్టి ఏ గొర్రె అయితే తప్పిపోయిందో ఆ తప్పిపోయిన గొర్రె కోసం వెళ్ళాడు. ఇది దేవుని యొక్క మనస్తత్వం. అందుకే దేవుడు తను తానేం చెప్పుకున్నాడు తెలుసా? అరే మీ తలంపులు వేరు, నా తలంపులు వేరు, మీ ఆలోచన వేరు, నా ఆలోచన వేరు, మీరు ఆలోచించినట్టు నేను ఆలోచిస్తున్నాను అన్నాడు దేవుడు. ఎందుకంటే మనుషులు స్వనీతి పరులు. ఏ నీతి పరులు? దేవుడు ఖచ్చితంగా చెప్తున్నాను, స్వనీతి పరుడు కాదు. హల్లెలూయా. ఓకేనా? 100 గొర్రెలు ఉంటే 99 వాటిని విడిచిపెట్టి తప్పిపోయిన ఒక గొర్రె కోసం వస్తాడు. అలాగే దేవుడు చేసే పని ఏంటంటే తప్పిపోయారని చెప్పి విడిచిపెట్టాడు అన్నాడు. ఏం చేయడు? ఒకసారి చెప్పండి. తప్పిపోయిన వారిని దేవుడు విడిచిపెట్టడు. కానీ మనం ఏం చేస్తాం తెలుసా? ఇది నేను తప్పిపోయాక దేవుడు పనికిరాలే అనుకుంటాం. ఇది మన మనస్తత్వం. కానీ ఆయన మనస్తత్వం ఏంటంటే మీరు మరలా తిరిగి కట్టబడాలి. ఏం చేయాలి? అది దేవుడి మనస్తత్వం. మీకు నా సాక్ష్యం ఇంతవరకు చెప్పలేదు కదా. నా సాక్ష్యం విన్నారా? మరి ఎవరు ఉన్నారు వెళ్ళలేదు తెలియదు కానీ విన్నారా? సరే, నేను చెప్తా వినండి. మా అమ్మగారు అసలు ఫస్ట్ అసలు దేవుడిని ఎప్పుడు నమ్ముకుందో, దేవుడిని ఎప్పుడు తెలుసుకుందో కొన్ని విషయాలు చెప్తారు. మా అమ్మ పెళ్ళైన కొత్తలో మొట్టమొదటిసారి చర్చికి వెళ్ళింది. పెళ్ళైన కొత్తలో ఎందుకు చర్చికి వెళ్ళిందంటే మా అమ్మకి పెళ్ళైన కొత్తలో అబార్షన్ అయింది. అంటే తెలుసు కదా అబార్షన్ అంటే. తర్వాత ఒక అమ్మాయి పుట్టింది. అమ్మాయి పుట్టిన తర్వాత ఒక 2-3 రోజులు చనిపోయింది. అలా చనిపోయిన తర్వాత కొన్నాళ్ళు పిల్లలు లేరు. ఎన్నో ముడుపులు కట్టింది. అప్పుడు విగ్రహాలు దిగులు కాబట్టి ఎన్నో చోట్లకి వెళ్ళింది, పుణ్యక్షేత్రాలు దర్శించుకుంది. అయినా కూడా పిల్లలు కలగలేదు. పిల్లలు కలగకపోతే మొట్టమొదటిసారిగా ఎవరు మందిరానికి వెళ్తుంటే వెళ్ళింది. అంతకు ముందు ఏం జరిగిందంటే డాక్టర్లు కూడా ఏం చెప్పారంటే పిల్లలు పుట్టరని చెప్పారంటే. అలా ఉన్న క్రమంలో ఈవిడ ఫస్ట్ మందిరానికి వెళ్తే ఒక ఆవిడ సాక్ష్యం చెప్పిందంట. ఆ సాక్ష్యం ఏంటంటే నా గనక పిల్లలు ఇస్తే సేవకు ఇస్తాను ఒక ఆవిడ మొక్కుకున్నాను. అలా మొక్కుకున్న ఆవిడికి 4 పిల్లలు దేవుడు ఇచ్చాడంట. ఎంతమంది పిల్లలు ఇచ్చాడు? అప్పుడు ఈవిడ ఏం చేసిందంటే విశ్వాసం ఉంచింది. అందుకే మన జీవితాల్లో దేవుడు చేసిన సాక్ష్యాలు చెప్పాలా, నోరు మూసుకుని సైలెంట్ కూర్చోకూడదు. ఎక్కడ ఏ సాక్ష్యం ఎవరి జీవితాలు ఎలా మార్చిందో తెలియదు. కాబట్టి మనం చేసిన ప్రతి మేలు చిన్నదయ్యొచ్చు పెద్దదవచ్చు, ఏం చేయాలా? చెప్పాలి అందరికి. చూడండి, అలాగే ఆమె సాక్షి విని ఈవిడ ఏం చేసిందంటే ప్రభువా నాకు పిల్లలు పుట్టరంటున్నారు, నాకు గనక పిల్లలు ఇస్తే నేను ఈ సేవకి ఇస్తానని దేవుడికి మొక్కుకున్నాను. ఇప్పుడు ఈ వేసిన ప్రభు కొంత పూజలు చేసే ఆవిడకి మొక్కుందా? నమ్ముకుని మొక్కుందా? ఎక్కడ నమ్ముకుంది? ఆ రోజే చర్చికి వెళ్ళింది. ఆవిడ పూజలు చేసేది. ఆ రోజు పూజలు చేసేవాడ, కానీ దేవుని దగ్గర మొక్కుకుంది. ఏం చేసింది? కానీ మీకు విషయం తెలుసా? దేవుని దగ్గర మొక్కుకున్నప్పుడు మనం మర్చిపోవచ్చు, కానీ దేవుడు ఎప్పుడు మర్చిపోడు. చర్చికి వెళ్ళిన తర్వాత కొన్నాళ్ళకి ఏం జరిగిందంటే ఒక దేవదూత ఒక పిల్లోడు తీసుకొచ్చి పక్కలో పొడుగు పెట్టి కళ వచ్చిందంట. అలా కలవగానే మన్నయ్యకి అడుగుని పడ్డాడు.
నేను కాదు మా అన్నయ్య. చాలా మంది నేను ఈ సాక్ష్యం చెప్పగానే నేను మాస్టర్ గారిని కాబట్టి నేనే అనుకుంటున్నాను. నేను కాదు మా అన్నయ్య కడుపున పడిన తర్వాత చర్చి మానేసి మరలా విగ్రహారాధన పూజలు చేసుకోవడం స్టార్ట్ చేసింది. మీకు విషయం చెప్పనా, మా అమ్మ యేసు ప్రభుని వదిలేసింది కానీ మా అమ్మని యేసు ప్రభు విడిచిపెట్టలా. ఖచ్చితంగా ఎన్నోసార్లు దర్శించాలంట పదే మా అమ్మని. ఒక విషయం చెప్తానండి, మా నాన్నగారు చనిపోయే సిచ్యువేషన్ వచ్చింది. మా నాన్న చచ్చిపోయే సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఈవిడికి ఎన్నో పూజలు చేస్తుంది, ఎన్నో నోములు వస్తుంది, కానీ ఆయన బ్రతకను. ఎందుకంటే మంచంలో ఉన్నాడు, లాస్ట్ స్టేజ్కి వచ్చాడు. అలా ఉన్న క్రమంలో యేసు ప్రభు తను దర్శించాడంట. ఆ దర్శనం ఏంటంటే ఒక చీకటి కలిగిన తోటలో ఆవిడ కూర్చుని ఏడుస్తుందంట. ఏడుస్తా ఏ దారి ఆవిడ కనపడట్లేదంట. ఆ దారి కనపడకపోతుంటే ఒక దేవదూత కాకడా తీసుకుని ఆ మార్గంలోకి వచ్చిందంట. వస్తే దాని వెనకాల యేసు ప్రభు వచ్చాడంట. వస్తే యేసు ప్రభు మా అమ్మతో మాట్లాడుతున్నాడంట, అమ్మా ఏ మార్గం నీకు కనపడలేదా, నేను నీకు దారి చూపిస్తానని వెంబడించని చెప్పాడు దేవుడు వెంబడించాల. ఎందుకు నేను ఈ విషయం చెప్తానంటే, మనం ఆయన దూరంగా విడిచిపెట్టి ఎన్నోసార్లు వెళ్ళిపోతాం, మనం ఎన్నోసార్లు ఆయన వదిలిపెడతాం. కానీ నేను చెప్తున్నా, మనం విడిచిన ఆయన మనల్ని విడిచిపెట్టడు. మీరు మరణించేంత వరకు మీకు అనేకమైన అవకాశాలు ఇచ్చి మీ జీవితాన్ని మార్చడానికి చూస్తారు తప్ప మిమ్మల్ని విడిచిపెట్టడానికి చూడడు. ఈ రోజు ఇక్కడ ఉన్నవారి జీవితాల్లో భయంకరమైన శ్రమంలో కూడా కొంతమంది వెళ్తారు, కొంతమంది నిందలకుండా వెళ్తారు, కొంతమంది ప్రజలు మోసగించిన దాన్ని బట్టి వెళ్తారు. వీటన్నిటికీ కారణం ఏంటో తెలుసా? దేవుడు తాను మీకు ప్రత్యక్షపరచుకోవడానికి, మీ జీవితాన్ని, మీ స్థితిగతిని మార్చడానికి దేవుడు ఆయా రూపాల్లో, ఆయా మార్గాల్లో మీ జీవితాలను మారుస్తున్నాడు. శ్రమ ద్వారా మీరు ఆయన దగ్గర తిరిగి వస్తారని ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా? మీకు ఆ శ్రమను అనుమతిస్తున్నాడు. దాన్ని ఎవరైతే గ్రహిస్తారో వారు భ్రష్టులుగా మారరు. ఎలా మారరు? తర్వాత నమ్మ దేవుడిని నమ్మపోయేసరికి కొన్నాళ్ళు అయింది, మా నాన్నగారు చచ్చిపోయారు. మా నాన్న చచ్చిపోయిన డేట్ చెప్పనా? ఆ రోజు ఏంటో మీరే చెప్పారా? డిసెంబర్ 25వ తారీఖు 2003. ఏ రోజు జరపండి ఆ రోజు? ఏంది విచిత్రంగా విచారు? పండగ లేదా? క్రిస్మస్. అంటే ఇక్కడ చూడండి, ఎంత దేవుడు ఎగ్జాక్ట్ గా ఎలా ఇచ్చాడు చూడండి. ఆయన మరణం, నేను నీకు అవకాశం ఇచ్చాను, అవకాశాలను ఉపయోగించుకోలేదని చూపించడానికి దేవుడు డిసెంబర్ 25వ తారీఖు మరణం ఇచ్చాడు మా నాన్నకి. అంటే యేసు ప్రభు చంపేలా అక్కడ గ్రహించాల్సిన విషయం ఏంటంటే, దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు, కానీ అవకాశాన్ని మా అమ్మాయిని ఇలా వినియోగించుకోవాలా. తర్వాత శాతపడి చేశారు, తర్వాత మా అమ్మకి దెయ్యం పట్టింది. తర్వాత నా సాక్ష్యం చూడండి యూట్యూబ్ లో ఉంది. తర్వాత ఎన్నో రకాల శ్రమలు, సమస్యలు, దరిద్రాలు, అవమానాలు, సాగు బ్రతుకులు. ఈ టైంలో మా అమ్మ చచ్చిపోయిందని చెప్పి డాక్టర్ కూడా పంపించేశారు హాస్పిటల్ నుంచి. నీకు ఏం బతకదు, ఇన్ని చోట్ల తిప్పిన అనవసరం అన్నారు. అలాంటి టైంలో మరలా ఇప్పుడు ఏం చేసిందంటే దేవుడి దగ్గరికి వచ్చింది. ఎక్కడికి వచ్చింది? అప్పుడు దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఆమె జీవితాన్ని మార్చాడు. ఎప్పుడు? మరణం వంచు దాకా తీసుకెళ్తే వాడికి ఏం రాలా? జ్ఞానం రాదు. అప్పుడు ఏం చేసిందంటే, నన్ను బతికిస్తే నా బతుకు నీకే అంది. అప్పుడు దేవుడు మళ్ళీ బ్రతికిచ్చాడు. జరిగిన విషయం ఏంటంటే ఆవిడ జీవితాన్ని మార్చాడు. ఈరోజు ఖచ్చితంగా చెప్తున్నాను, మా జీవితంలో మేము ఎంత వ్యతిరేకమైనా, వ్యతిరేకత కాదా? విగ్రహానికి మరేమో మారలేదా? దేవుడు మమ్మల్ని విడిచిపెట్టాడా? ఖచ్చితంగా నేను చెప్తున్నాను, మమ్మల్ని విడవని దేవుడు మిమ్మల్ని కూడా విడవడు. ఎందుకు నేను ఈ విషయం చెప్తానంటే, అపవాది మనలో ఈ భావాన్ని కలగజేస్తున్నాడు. చిన్న చిన్న లోపాలకే, చిన్న చిన్న విషయాలకే ఆ భావం ఏంటంటే మీరు దేవునికి పనికిరారు అనే భావం. ఎందుకంటే ఆ భావం కనుక మీరు కలిగితే జరిగేది ఏంటంటే, మీరు దేవుని కొరకు బలమైన పాత్రలుగా ఉపయోగపడలేరు. నేను చెప్పేది అర్థమైందా? ఈ రోజు మీలో ఆ భావం పోవాలి. ఏం పోవాలా? దేవుడిని శాడిస్ట్ గా సైకోగా చూడటం మానేయాలి. చాలా మందికి దేవుడు అంటే ఏంటో తెలుసా? ఒక శాడిస్ట్. దేవుడు అంటే ఏంటో తెలుసా? సైకో అంటే ఏంటో చెప్పనా? చాలా మంది ఇట్లా భ్రమపడుతూ ఉంటారు. దేవుడు కత్తి ఒకటి తీసుకుని వీళ్ళు ఎప్పుడు ఏ తప్పు చేస్తాడు ఈయన చేద్దాం అని ఆలోచిస్తూ ఉంటాడు అని చూస్తూ ఉంటారు చాలా మంది. దేవుడు ఎప్పుడు అలా ఆలోచించాడు? బైబిల్లో నేను విషయం చెప్తాను, ఎప్పుడైనా సరే తప్పు చేసిన వెంబటే మనుషులకు దేవుడు శోధన రానిచ్చాడా? తప్పు చేసినప్పుడు శిక్ష విధించాడు ఎవరికైనా? ఎక్కడైనా చూడండి మీరు, తప్పు చేసినప్పుడు వెంపట దేవుడు శిక్ష విధించలా. దావీదు జీవితంలో అయితే ఇంచుమించు సంవత్సరం ఎదురు చూసాడు. ఎన్నాళ్ళు? ఎట్లా మీరు చెప్పగలరనొచ్చు. బెత్షెబాకి గర్భం వచ్చి ఒక పిల్లోడు పుట్టిందాకా అంటే పిల్లోడు పుట్టడానికి అన్నాళ్ళు పట్టింది 10 నెలలు ఇంచుమించు. అవునా? అంతకు ముందు కొన్నాళ్ళు చూడండి, ఇంచుమించు సంవత్సరం దావీదుకి ఏం చేశాడు తెలుసా? దేవుడు ఎదురు చూశాడు, పశ్చాత్తాపడతాడేమో. సంవత్సరం తర్వాత నాతాన్ని పంపించాడు. అంటే దేవుడు వెంటనే నాశనాన్ని తీసుకొచ్చాడా? తర్వాత చూసాడా? ఈ రోజు మీ జీవితంలో కూడా దేవుడు ఏం చేస్తాడు తెలుసా? మీరు చిన్న చిన్న తప్పులు చేయగానే శాడిస్ట్ లాగా మేము చంపేస్తాను, నరికేస్తాను ఉండవు. ఏం చేస్తాడంటే మీరు పశ్చాత్తాపడటానికి అవకాశం ఇస్తాడు. అలా అని చెప్పేసి కావాలని తప్పు చేశారనుకో దేవుడు తాడ చేస్తాడు. అది గుర్తుపెట్టుకోవాలి. తప్పు చేసిన వారికి నేను చెప్తున్నా, దేవుడికి దూరం అయిపోయిన వారికి నేను చెప్తున్నా, దేవుడి నన్ను పట్టించుకోవడం అనుకుంటారేమో, కానీ దేవుడి మనస్తత్వం అది కాదు. ఏది కాదు? అది మీ మనస్తత్వం.
అది అపవాది పెడుతున్న మనస్తత్వం. కానీ దేవుడి మనస్తత్వం ఏంటంటే కోల్పోయిన నువ్వు, పడిపోయిన నువ్వు, భ్రష్టు అయిపోయి నువ్వు మరలా తిరిగి రావాలి. హల్లెలూయా. మీకు ఒక విషయం చూపిస్తాను. మిమ్మల్ని ప్రశ్న అడుగుతానే, తప్పుగా అనుకోకండి. జస్ట్ ఒక 10 నిమిషాలు ముగిస్తాను. ఈ లేఖరా బాబు సాగుపడుతుంది మధ్యన పోకండి. మీరు మీ భర్త గాని లేదా మగవాళ్ళని, మీ ఆవిడ గాని అనుమానిస్తే మీకు సంతోషం వస్తుందా, పాపం వస్తుందా కదా? ఇప్పుడు దేవుడిని మనం అనుమానిస్తే దేవుని కోపం వచ్చిందా, సంతోషం వస్తుందా? కోపం రాదు. ఎందుకు రాదు? దేవుడు చాలా సార్లు ఏమన్నా తెలుసా, అల్ప విశ్వాసాలను గద్దించాడు. మన కోపడ్డా కోపడలేదా? రెండోది ఏముందంటే హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయంలో తీయొచ్చు ఎవరు విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టం లేని అసాధ్యమని. అంటే ఇప్పుడు మనలో విశ్వాసం లేకపోతే దేవుడికి ఇష్టలుగా బ్రతకలేమా? అంటే విశ్వాసం లేని దేవుడికి ఇష్టడా కాదా? ఇష్టడు కాదు అని వాక్యం చెప్తుంది, అవునా కదా? అయితే ఇప్పుడు మీరు అల్ప విశ్వాసం ఉన్నారా, విశ్వాసంగా స్థిరంగా ఉన్నారా? అన్ని విషయాల్లో దేవుని కార్యాలు నమ్మగలుగుతున్నారా? కొన్ని విషయాలు మాత్రమే నమ్ముతున్నారా? ఒకవేళ అల్ప విశ్వాసంలో పడిపోయి మీ ఆత్మ మీద దిగజారిపోయేది మీరు చేసుకుంటే మీరు ఎప్పుడు బాధపడద్దు. ఎందుకో చెప్పనా, దేవుడు మీ అల్ప విశ్వాసాన్ని కూడా అర్థం చేసుకుని మీ నుంచి కోరుకున్నది ఏంటంటే మీరు విశ్వాసులుగా మార్చబడాలని కోరుకుంటున్నాడు. ఎలా మార్చబడాలని కోరుకుంటున్నాడు? ఒకసారి చూడండి, యోహాను సువార్త 20:27 వచ్చింది. తరువాత తోమాను చూచి, నీ వేలు ఇటు చాచి నా చేతి చూడుము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసమై. ఇక్కడ చూడండి, 3.5 సంవత్సరాలు తిరిగాడు యేసు ప్రభుత్వం. ఎవరు? హానోక. తోమ ఎవరు? పర్లేదు, ఏదో చెప్పారు, ఇలా అసలు ఏమీ చెప్పలేదు. అడగగానే డక్కని చెప్పండి. తోమ గారు 3.5 సంవత్సరాలు తిరిగితే అద్భుతాలు చూసాడు చూడలేదా? అద్భుతాలు చూసాడా చూడలేదా? చాలా చూశాడు. యేసు ప్రభుని విశ్వసించాడు అప్పుడు. కానీ యేసు ప్రభు పునరుత్థానం అయిన తర్వాత శిష్యులు చెప్పారు, అరే బాబు ప్రకటించిన లిగిచాడు బాబు అంటే నేను నమ్మనన్నాడు. ఏమన్నాడు? తోమాలో విశ్వాసం ఉందా లేదా? ఇప్పుడు దేవుడు ఇష్టపడే లక్షణం ఏంటి మనలో? విశ్వాసం. ఈ విశ్వాసం ఉందా లేదా అంటే తోమ ఇప్పుడు దేవుడికి ఇష్టడిగా ఉన్నాడా లేదా? లేడు. అలా ఇష్టడిగా లేని తోమ అని దేవుడు ఏమంటాడు తెలుసా? ఇదిగో నా వేళల్లో గాయాల్లో వేళ్ళు పెట్టి చూస్తే గానీ నమ్మనన్నావు కదా, ఇదిగో నా గాయాలు వేళ్ళు పెట్టి చూడు, చూసి అవిశ్వాసి కాక విశ్వాసం వేయండి అని చెప్పాడు. అని ఎందుకు నేను ఈ విషయాన్ని ప్రస్తావన చేస్తున్నానంటే దేవుడు అవిశ్వాసుల పట్ల ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నాడో చెప్తున్నా. మనం అవిశ్వాసాన్ని కలిగి ఉండకూడదు, మనం విశ్వాసాన్ని మార్చుకోవాలి. ఏం చేయాలి? మన అవిశ్వాసం నుంచి విశ్వాసంలోకి రావాలి. ఒకసారి చెప్పండి, మనం అవిశ్వాసం నుంచి విశ్వాసంలోకి రావాలి. అలా వచ్చినప్పుడు జరిగేది ఏంటంటే దేవునికి ఇష్టమైన ప్రజలుగా మార్చబడతాం. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. నువ్వు విశ్వాసమైన దేవుడిని ప్రేమిస్తాడు, అవిశ్వాసమైన దేవుడిని ప్రేమిస్తాడు. కానీ విశ్వాసం అయితే నీ జీవితంలో దేవుని కార్యాలను పొందుకుంటావు. ఎందుకంటే నమ్మడం నీ వల్ల అయితే నమ్మేవాడికి సమస్తం సాధ్యం అన్నాడు దేవుడు. ఇంకో విషయం చెప్పనా, దేవుడి ఆజ్ఞను ఫాలో అవ్వకపోతే, ఒకసారి నేను అనగా చెప్పండి, దేవుడి మాట వినకపోతే దేవుడు కొంచెం కూడా నష్టపోడు. దేవుడి మాట వినకపోతే ఎందుకు దేవుడు కోపడతాడు తెలుసా? మీరు నష్టపోతారు కాబట్టి. ఎవరు నష్టపోతారు కాబట్టి మీకు అర్థం కాదు మాట చెప్తా. మీ పిల్లలు చెడిపోయారు అనుకో, చెడిపోయిన వాళ్ళ జీవితం వాళ్ళ పాడైద్దా, మీ జీవితం పాడైద్దా? చెప్పండి. వాళ్ళ జీవితమేగా పాడయ్యేది. చదువుకోరా బాబు అన్నారు, చదువుకోవాలా? వాళ్ళ జీవితంలో వాళ్ళు ఏమవుతారు? ఇప్పుడు చదువుకోకపోతే పాడైపోతారు. వాడిని పాడైపోతుంటే మీరు సైలెంట్గా ఉంటారా? కోపపడతారు. ఎందుకు కోపపడతారు? మీకు నష్టమనే. వాళ్ళ జీవితాలు పాడవకూడదని. దేవుడు కూడా నువ్వు పాపం చేయొద్దురా, నువ్వు అంత బతుకుతారా, ఎట్లా బతుకుతురా, విశ్వాసంతో ఉంటారా, ఎలా ఉంటాడు జీవితం తెలుసా? దేవుడికి నష్టం లేదు. దేవుడు ఏంటి నష్టపోడు. దేవుడు ఎందుకు చెప్తున్నాడంటే నీ మేలు కోరి చెప్తున్నాడు. ఏం కోరి? ఇప్పుడు మనం అవిశ్వాసం అయితే దేవుడికి ఏంటి నష్టం? దేవుడికి ఏమైనా నష్టం ఉందా? నువ్వు కాతే 10 మంది అన్నారు, దేవుడికి 10 మంది కాతే ఇంకొకటి దిగుతాడు. సౌండ్ పొజిషన్ లో దాని మీద వచ్చాడా లేదా? అలా నీ పొజిషన్ లో ఇంకొకటి వస్తాడు. హల్లెలూయా. ఎవరు వస్తారు? నీ పొజిషన్ లో ఇంకోటి వస్తాడు. కానీ దేవుడికి నష్టం లేదు, కానీ మనమే నష్టపోతాం. ఆ నష్టం ఏంటంటే దేవుడి కార్యాలు అనుభవించలేం. ఏం చేయను? ఒకసారి చెప్పండి, దేవుని కార్యాలు అనుభవించలేం. అందుకే దేవుడు ఏమంటాడంటే విశ్వాసివి అవిశ్వాసి కావద్దు అంటున్నాడు. సరే, ఒక విషయం చెప్పి ముగిచ్చేస్తానే. విశ్వాసంలో బలం పొందాలంటే ఏం చెయ్యాలి చెప్పండి. ఒకళ్ళు ఎవరు వాళ్ళు విశ్వాసంలో బలం ఇప్పుడు దాకా చెప్పాను కదా. అవిశ్వాసులు అన్నా దేవునికి ఇష్టమే, భ్రష్టులు అయిపోయినా దేవునికి ఇష్టమే. మరలా తిరిగి రండి, నేను మిమ్మల్ని బాగు చేస్తాను అంటున్నాడు. విశ్వాసంగా ఎదగాలి, విశ్వాసంలో బలపడాలి. మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రార్థన వల్ల విశ్వాసం వచ్చిందా?
బైబిల్ ఎక్కడ ఉందా? లేదు. నమ్మకం ఉంచాలి. ఆ నమ్మకం ఎలా వచ్చింది మనలో? ఎలా వచ్చిందో చెప్తామనండి. బైబిల్లో ఉన్న ఆన్సర్ వినుట వలన విశ్వాసం కలుగునా ఉంది. ఏముంది? ఇప్పుడు నా ప్రశ్న, ఒక రోజులో దేవుడు మీకు 24 గంటలు ఇచ్చాడు. 24 గంటలు మీరు ఎంతసేపు పడుకుంటారు? సర్లే, 24 గంటల్లో 12 గంటలు పడుకోండి. 12 గంటలు ఉంది. 12 గంటలు ఎంత పడుకుంటాం మనం? 12 గంటలు పడుకోం. ఎంతసేపు పడుకుంటాం? 10 నుంచి మొదలేసుకుంటే 11, 12, 1, 2, 3, 4, 5, 6, 8 గంటలు. 6 10 దాకా పడుకున్నాం. 8 గంటలు పడుకుంటాం. ఇంకెన్ని గంటలు ఉన్నాయి 24 గంటల్లో? 24లో 8 పోతే ఎంత? అందుకని చాలా చెప్పండి అమ్మా, బయట తీసుకెళ్ళండి అమ్మా. 24 ఎంత పోతే ఎంత? 12. ఓ బాబు, లెక్కలు మాస్టర్ ఎవరు? 16. ఓకే, 16 గంటల్లో మనం ఎన్ని గంటలు పని చేస్తాం? ఎంత పని చేసినా ఎంత తెలుసా? 8 గంటలు పని చేస్తాం. ఎన్ని గంటలు? అంతేనా? కొత్తగా చేస్తారు మీరు. 8 గంటల పని. ఇంకెన్ని గంటలు ఉంది మనకి? 8 గంటలు ఉంది. ఈ 8 గంటలు ఏం చేస్తాం చెప్పరా? నేను ఇంటికి వస్తాం, కాలేసుకుంటాం, టీవీ అని వేసుకుని చూస్తాం. ఇంకెక్కడొచ్చింది మన విశ్వాసం? ఇంకెక్కడ మనం ఎదిగేది? విశ్వాసంలో ఎదగాలంటే దేవుడు ఏం చెప్తాడంటే వినుట వలన విశ్వాసం వచ్చింది అంటున్నాడు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే వాక్యాన్ని వినాలా. టీవీ ఉంది కానీ వాక్యం రాదు. టీవీలో సినిమా పాటలు, జోకులు, జబర్దస్తులు. మా ఊడి నాకు చెప్తే నాకు జబర్దస్త్ నేను ఎప్పుడు చూడలేదు వాటికి. అలా అంటున్నాడు, ప్రపంచంలో పనికిమాల షో ఏదన్నా ఉంది, క్రైస్తవులు చూడకుండా షో ఏదన్నా ఉందంటే జబర్దస్త్ అని నేను చెప్తాను అంటున్నాడు. ఏమన్నా దాంట్లో అంటే నీకు తెలియదు, దాంట్లో అన్ని 70 మిలియన్ డైలాగులు అన్నాడు. నాకు తెలియదు నిజంగా, నేను ఎప్పుడు జబర్దస్త్ చూడలేదు. ఎందుకు ఈ విషయాలు ప్రస్తావన చేస్తున్నానంటే నువ్వు ఏది వింటావో ఏది చూస్తావో దాని ఎఫెక్ట్ ఖచ్చితంగా నీ ఆత్మీయ జీవితం మీద పడింది. ఒకసారి చెప్పండి, నేను ఏది వింటానో ఏది చూస్తానో దాని ఎఫెక్ట్ నా ఆత్మీయ జీవితం మీద పడింది. అందుకే దేవుడు ఏం చెప్పాడు తెలుసా? పనికి మళ్ళీ ముచ్చట్లు పెట్టిన వాళ్ళ దగ్గర కూడా వెళ్తాడు. ఉన్నాడా కదా? దుష్టులు ఆలోచించుకున్నాడు, ఒక పాపం ఆలోచించాడు, ఒక అపహాసకులు. ఎందుకు అపహాసకులు కూర్చోదానంటే నువ్వు వినే వాటి ప్రభావం నీ మీద పడుతుంది. ఖచ్చితంగా నువ్వు వాక్యాన్ని వింటే విశ్వాసంగా మారిపోతావు. ఎందుకు పోటాలు పెడుతున్నాను తెలుసా? ప్రతిరోజు మీరందరూ ఆత్మల బలాన్ని పొందాలని పెడుతున్నారు. దేవుడు అదే చూపించాడు. అరే బాబు, వాక్యం చాలా అయిపోతున్నారు వాళ్ళ పరిస్థితి, మరలా బల పోల్చుని చెప్పింది. అందుకే నేను ప్రతిరోజు కష్టమైనా సరే వచ్చి ఇక్కడ ప్రార్థన పెడుతున్నాను. ఫ్రీగా డబ్బులు తీసుకుంటాను. దేవుడు వాక్యం మీకు ఫ్రీగా అందుతున్నప్పుడు ఏనండి మీ జీవితాలు మార్చబడుతుంది. అర్థమైందా? ఎందుకు మన జీవితాల విశ్వాసంలో హీనం అయిపోతామంటే పనికి మన జోకులు, పనికి మన సీరియల్లు, పనికి మన టీవీలు, ఈ ఫోన్లు వచ్చిన దగ్గర నుంచి దైవ సేవకులు చేయడం పనికి మన చూడటమే. ఇదివరకు ఖాళీగా ఉంటే పాస్టర్ గారు ప్రార్థన చేసేవాళ్ళు, ఖాళీగా ఉంటే వాక్యం చదువుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు ఖాళీగా ఉంటే సీరియల్, సినిమాలు, జోకులు ఇవే. సేవకులు కూడా చాలా మంది సేవకులు చూస్తూ ఉంటారు. నేను మీటింగ్లకు వెళ్తే డబుల్ మీటింగ్ డైలాగ్ చూస్తున్నారు సేవకులు కూడా. ఎంత పనికి మనం చూడండి. సేవకులకి ఒక విశ్వాసులకి లోకార్థాలు వ్యక్తులకి తేడా లేదు. ఖచ్చితంగా చెప్తున్నాను, మీరు ఎవరైనా సరే ఇలాంటి పనికి మారే చూస్తానే మారు మనసు పొందండి. మీ విశ్వాస జీవితాలు భ్రష్టత్వంలోకి వెళ్ళకూడదంటే వీటిని విడిచిపెట్టేయండి. ఫస్ట్ ఏం చేయాలి? ఒకటి ఏం చేయాలని చెప్పాను, వినుట వలన విశ్వాసం కలిగింది. రెండోది ఏంటంటే దేవుని మీద ఆధారపడటం నేర్చుకోవాలి. ఏం చేయాలి? దేవుని మీద ఆధారపడటం అంటే ఏంటంటే దేవుడిని అడగాలి. ఏమనంటే ప్రభా, ఇదిగో నాకు అవిశ్వాసం వస్తుంది, కొన్నిసార్లు నేను విశ్వాసం ఉంచలేకపోతాను, నాకు సహాయం చేయి, నా విశ్వాస జీవితాన్ని మార్చండి అని అడగాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు ఎంతో సహాయం చేస్తాడు. పౌలు గారు ఒక మాట చెప్తాడు, విశ్వాసానికి కర్త దాన్ని కొనసాగించబడే దేవుని అందు నేను నమ్మకించుకున్నాను అంటాడు. అంటే విశ్వాసానికి కర్త ఎవరు? దేవుడే. దాన్ని కొనసాగించేది ఎవరు? మీకు మాట చెప్పనా, ఏదో మేము విశ్వాసంలో పెద్ద గొప్ప స్థిరులము కాదు, మాలో ఉన్న దేవుడు మమ్మల్ని కొనసాగింప చేస్తున్నాడు కాబట్టి మేము ధైర్యంగా విశ్వాసంతో ఉండగలుగుతున్నాం. మాలో ఉన్న దేవుడు మీలో లేడా? మాలో మమ్మల్ని నడిపించేటప్పుడు మిమ్మల్ని నడిపించడా? ఖచ్చితంగా నడిపిస్తాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే దేవుడిని అడగాలి. ఏం చేయాలి? మీకు ఎగ్జాంపుల్ ఒకటి చెప్పి ముగించేస్తాను. యేసు ప్రభు కొండ మీద ఉంటారు, శిష్యులు అందరూ కింద ఉంటారు. ఒక దెయ్యం బట్టి మనం తీసుకొస్తే శిష్యులు అందరూ ట్రైల్ వేస్తారు. ట్రైల్ వేసి ఓ చేస్తారు. అవదు అయిద్దా? అవదో. ఇప్పుడు అవ్వకపోతే ఏమైతే? విశ్వాసం వచ్చింది, అవిశ్వాసం అయితే. చాలా మంది జీవితాలు ఈ రోజు ఎందుకు అవిశ్వాసం అవుతుంది చెప్పనా? కార్యాలు జరగక. ఏం జరగక? విశ్వాసం చూపించి జరిగిద్ది అని జరగక, లేట్ అవ్వడాన్ని బట్టి. అయితే నేను ఒక విషయం చెప్పనా, మీరు ఖచ్చితంగా మీ విశ్వాసం ఎప్పుడు కూడా దేవుడికి ఎంచపరచడం, మీ విశ్వాసాన్ని అవమానపరచడం. దేవుడు ఆలస్యం ఎప్పుడు చేయడు, ఆయన సమయోచితంగా రైట్ టైంలో ఇస్తాడు. ఎప్పుడు ఇస్తాడు? ఒకసారి చెప్పండి, దేవుడు సమస్తాన్ని కూడా సరి అయిన టైం ఇస్తాడు. అర్థమైందా? మీరు ముందు తొందర పడకూడదు. మీరు తొందర పడితే జరిగేది ఏంటంటే విశ్వాసంలో హీనత వచ్చింది.
చూడండి తర్వాత జరిగి ఎంత ప్రార్థన చేసినా కూడా వెళ్ళాల. అయితే యేసు ప్రభు వారు వస్తారు అక్కడ. యేసు ప్రభు వారు రాగానే జరిగేది ఏంటంటే, ఏమైందంటే జరిగింది చెప్పి, ఇది నీ వల్ల ఇద్దని అడుగుతాడు యేసు ప్రభు. ఏమంటాడు? అయ్యా ఇవ్వడానికి శిష్యులు ప్రయత్నం చేశారు, కానీ నీ శిష్యుల వల్ల కాలేదు, నువ్వన్నా చేయనాయనా, నీ వల్ల అయినా ఇద్దని డబ్బులు అడుగుతాడు. అప్పుడు యేసు ప్రభు అంటాడు, నేను చేస్తాను, నువ్వు నమ్ముతావా అంటాడు. ఏమంటాడు? హల్లెలూయా. చెప్పండి ఒకసారి. అయిపోయింది, జస్ట్ 2 నిమిషాలు. నువ్వు చేస్తావని, నేను చేస్తాను నమ్ముతున్నావంటే అప్పుడు యేసు ప్రభు వారు ఏమంటారంటే, యేసు ప్రభు వారితో తనేమంటాడంటే, అయ్యా నువ్వు చేస్తావని నేను నమ్ముతున్నాను అంటాడు. నమ్ముతున్నాను కానీ అపనమ్మకం రాకుండా నాకు సహాయం చేయని అడుగుతాడు. ఏమంటాడు? ఒకసారి దేవుడిని స్తోత్రం చెప్పండి. ఒకసారి చెప్పండి. అపనమ్మకము రాకుండా నాకు సహాయం చేయమని దేవుణ్ణి అడుగుతారా? చూడండి, తను అడిగాడు, ఇయ్యా నాకు నమ్మకం కానీ ఎక్కడో చిన్న అపనమ్మకం ఉంది, ఆ అపనమ్మకం కూడా నాకు రాకుండా సహాయం చేయనప్పుడు దేవుడు ఏం చేశాడు తెలుసా? వారి విశ్వాసాన్ని బలపరిచాడు. ఈ రోజు నేను ఖచ్చితంగా చెప్తున్నా, మీరు ఆయన వాక్యాన్ని వినాలి ఫస్ట్. రెండోది ఏం చేయాలి తెలుసా? ఆయన అడగాలి, ఆయన మీద ఆధారపడాలి. ఇప్పుడు జరిగేది ఏంటంటే, మీరు విశ్వాస జీవితంలో స్థిరులుగా మార్చబడతారు. అర్థమైందా?